పరిశుద్ధుడని యేసే నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మరి ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బ్రదర్ జోషి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. ఇది ఉపవాస కూడికలు కనుక ఉపవాస కూడికలకి మరొక పేరు కొన్ని నానార్థాలు కూడా ఉంటాయి. ఒకటి దిద్దుబాటు కూడికలని, సరిచేసుకునే కూడికలని, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే కూడికలని, ఇలా రకరకాల పేర్లు పెట్టి ఉపవాస కూడికల్ని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి చెప్పడానికి ఏమైనా ఉందంటే, ఉపవాస కూడికలు అనగా దిద్దుబాటు కూడికలు. ఇలాంటి ఉపవాస కూడికలు అనేవి ప్రతి సంఘంలో జరగడానికి మరి సేవకులు ఎంతో కష్టపడి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. కనుక విశ్వాసులు వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి, నిలకడగా ఉండాలి, చెదిరిపోకుండా సంఘం కట్టబడాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. మరి ఉపవాస కూడికలు ప్రారంభ దినాల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రజల యొక్క ప్రయోజనార్థమే దేవుడే ప్రజలను ఉపవాసం ఉండి ప్రార్థించమన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట చదువుకున్న తర్వాత, పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మాట చదివిన తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతతో పరిగెత్తెదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, రైట్. నేను ఇందాక చదివించిన మాటల్లో ఓపికతో పరిగెత్తుదుము అంటే, పరిగెత్తడము అనే పదానికి మరి ఒక పదం ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయడం, సాగిపోవడం, ముందుకు వెళ్ళడం అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి. అందుచేత ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? విశ్వాసంలో కానీ, నమ్మకంలో కానీ, ఆత్మీయతలో కానీ ప్రతి విశ్వాసం కూడా ఏం చేయాలండి? ఆగిపోకుండా చెప్పండి, ఏం చేయాలా? ముందుకి సాగిపోవాలి. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే ఆగిపోక సాగిపో. చెప్పండి, ఏంటండి? ఆగిపోక సాగిపో. ప్రసంగం అయ్యేంత వరకు కూడా నేను ఈ మాట మీతో చెప్పిస్తాను. మీరు ఆగకుండా సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆగిపోయే వారంగా ఉండకూడదు. ఎలా ఉండాలండి? సాగిపోయే వారంగా ఉండాలి. అందుచేత ప్రసంగం ఎంతసేపు చెప్పినా మీరు ఏం చేయాలి? వినుటకు మీరు సాగిపోయేవారుగా ఉండాలి. విన్నటువంటి ఈ ప్రసంగం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి? జీవితం ఉన్నంత వరకు కూడా ఈ ప్రసంగాన్ని సాగదీస్తూనే ఉండాలి. మీ జీవితంలో దీన్ని రాసుకుంటూనే ఉండాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడానికి మీ చెవులు మందము కానివ్వకుండగా మీ హృదయం అనే పలక మీద ఈ మాటలు రాసుకోవాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తాను. ఎంతమంది పుస్తకాలు పెన్నులు తెచ్చుకున్నారో? అంతకంటే ముందుగానే నేను ఒక మాట అడగాలనుకున్నాను. ఎంతమంది ఫోన్లు తెచ్చుకున్నారండి? చేతిలో ఒకసారి ఫోన్ చూపిస్తారా? ఎంతమంది ఫోన్లు తెచ్చుకున్నారో? ఇలా జేబులు పెట్టుకుంటారు. ఇలా చూపించండి, ఫోన్లు చూపించండి. నేను ఎక్కడికి వెళ్ళిన అడుగుతాను. నేను కూడా తెచ్చుకున్నాను ఫోను. యవనస్తులు తెచ్చుకోలేదండి? ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? అందరు తెచ్చుకున్నారండి. ఇంకా ఎవరన్నా తెచ్చుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రైట్. మీ అందరి చేతుల్లోనూ బైబిల్ ఉండడం అది చూసిన నాకు చాలా సంతోషం అనిపించింది. మీరందరూ ధన్యులు. బైబిల్ చేతిలో పట్టుకున్న మిమ్మల్ని చూడడం కూడా నాకు ఎంతో ధన్యకరం. రైట్. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ మాట అడుగుతాను. మన అందరి చేతుల్లో ఏముండాలండి? పరిశుద్ధ గ్రంథం ఉండాలి, బైబిల్ ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి మాటల్లో కొన్ని మాటలు ఈరోజు రాత్రి మనము ధ్యానం చేద్దామండి. ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలటండి? ఆగిపోక. చెప్పండి, ఆగిపోక. ఆగిపోవడం వల్ల ఏమన్నా మనకి ప్రయోజనం ఉందా? సాగిపోవడం వల్ల ప్రయోజనం ఉందా? కొన్ని విషయాలు మనం చూద్దాం. సాగిపోవడం వల్ల ప్రయోజనం ఉంది, వెరీ గుడ్, బాగానే వింటున్నారు. అయితే ఎంతవరకు సాగిపోయారు? అసలు ఎక్కడ ఆగిపోయాం మనం? ఆగిపోతే ఈ రాత్రి సాగిపోవడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సాగిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇందాక మనం చదివించిన మాటల్లో ఓపికతో ఏం చేయాలట? పరిగెత్తాలి, ఓపికతో సాగిపోవాలి.
ఎందుకు ఈ మీటింగ్స్, ఎందుకు ఈ ఉపవాస కూడికలు, ఎందుకు ఇంత ధనాన్ని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, సేవకుల్ని పిలిపించి, ఎందుకు సేవకులు వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నారంటే, మీరు ఆగిపోయిన సందర్భంలో ఏ మూలైనా మీ ఆత్మీయ జీవితంలో ఉంటే అది ఆగిపోయినట్టే ఆగిపోకుండా మీరు ఏం చేయాలా, దాన్ని మార్చుకుని ముందుకి సాగిపోవాలి. మిమ్మల్ని సాగదీయడం కోసమే ఈ 3 రోజులు కూడా ఈ మీటింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. సాగిపోయేటప్పుడు ఏమవుతుందంటే కాస్త నొప్పి అనిపిస్తుంది. బంగారం సాగదీయడం ఎప్పుడన్నా చూసారా? రాగి కానీ, బంగారం కానీ, ఇనుప వస్తువులు కానీ సాగదీసేటప్పుడు ఒక ఇంత నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మన ఆ బంగారం కొడుతున్నప్పుడు కొన్ని మొక్కలు ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి కూడా మీరు వాక్యం వింటున్నప్పుడు మీకు కొంత బాధ అనిపించవచ్చు, నొప్పి అనిపించవచ్చు. ఈ వాక్యం నా కోసమే చెప్పారనుకోవచ్చు. పాస్టర్ గారికి నా గురించి ఈ మాటలు ఎలా తెలుసని మీకు అనిపించవచ్చు. ఒకవేళ ఏదైనా నొప్పి అనిపిస్తే మీరు ధన్యులు, వాక్యం మీలో పనిచేస్తున్నట్లు. దాన్ని సరి చేసుకుని ముందుకు సాగిపోతే, సాగిపోయిన బంగారం ఎలాగైతే చక్కని ఆభరణంలో తయారవుతుందో మీరు కూడా ఈ రాత్రి అంత చక్కగా తయారవును గాక. గట్టిగా స్తోత్రం తెలియచేయండి. రైట్. ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. మరి చాలామంది భక్తుల్లో కొంతమంది భక్తులేమో ఆత్మీయతలో ఆగిపోయారు, కొంతమంది భక్తులేమో ఆత్మీయతలో సాగిపోయారు. ఆగిపోయిన వారి జీవితాల్లో దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, సాగిపోయిన వారి జీవితాల్లో దీవెన ఆశీర్వాదం పొందుకున్నారు. అందుకే పౌలేమో ఇందాక మనం చదువుకున్న మాటల్లో ఆయన ఓపికతో పరిగెత్తుదుము. ఎప్పటి వరకు? కడ వరకు. అప్పుడు ఏం కలుగుతుందో మనకి? జీవ కిరీటం. కడ వరకు ఓపికతో పరిగెడితే, కడ వరకు ఓపికతో సాగిపోతే మనకు జీవ కిరీటం వచ్చేంతవరకు కూడా సాగిపోవాలని ప్రభు పేటని మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉందట. ఎందుకంటే స్త్రీలే ముందు కదా, మేమే ముందు, మేమే ఫస్ట్ అని స్త్రీలు అంటుంటారు కదా, మేమే మొదటని. అంచేత మీతోనే ప్రారంభించాలని అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆగిపోయిన వారి లిస్టులో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఎవరికైనా గుర్తుందండి ఆ స్త్రీ? సాగిపోకుండా ఆగిపోయిందట ఒక చోట. రైట్. ఎవరమ్మా అన్నారు? వెరీ గుడ్, మంచిదండి, వందనాలు మీకు. చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనంలో ఈ యొక్క లోతు భార్య గారి కోసం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆదికాండము. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలండి. వెనకకు చూచి లోతు యొక్క భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎక్కడ ఆగిపోయిందామే? సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గవిని దగ్గర ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోతుండగా, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోకముందే ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాలను పట్టణాలను చూచి ఏమైపోయిందండి? ఆమె ఆగిపోయింది. మరి దేవుడు లోతుకి, లోతు భార్యకి, లోతు కుమార్తెలకి ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను మీరు విడిచిపెట్టి ముందుకు సాగిపోండి. అంటే వీళ్ళు ఏం చేశారండి? ఆ పట్టణం దాటిన తర్వాత ముందుకు సాగడం మానేసి ఆ లోతు తన 2 కుమార్తెలైతే ముందుకు సాగడానికి ప్రయత్నం చేశారు, కానీ లోతు భార్య అయితే ఏమైపోయిందండి? అక్కడే ఆగిపోయింది. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమైపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏ విషయాలను బట్టి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది? ఏ విషయాలను బట్టి లోతు భార్య ముందుకు సాగకుండా అక్కడే ఆగిపోయింది అని మనం చూస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? ఒక వాక్యం రాయబడి ఉంటుంది. సొదొమ గొమొర్రాల యొక్క వారు చేసినటువంటి పాపము దేవుని దృష్టికి బహుఘోరముగా కనిపించిందంట. ఇంతకీ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏం కలుగుతుంది? దేవుని దృష్టికి ఎందుకు అంత ఘోరంగా అనిపించిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించేయండి వాక్యాన్ని. సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగినంత పాపము మరి ఏ పట్టణంలోనూ కూడా జరగలేదట. ఇంతకీ ఏంటి ఆ పాపం అంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు వినడానికి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారు వరకు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చేస్తున్నారు. ఇది ఎంత భయంకరమైన పాపం అంటే, ఇప్పుడు మనకి కొన్ని దేశాల్లో కూడా ఈ పాపం గురించి గవర్నమెంట్ కూడా అధికారం ఇచ్చింది. మీరు ఇష్టలవిడిగా మీరు తిరగండి, మీరు ఎలాగైనా ఉండండి, ఏదైనా చేయవండి అంటే మగవాళ్ళిద్దరు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆడవాళ్ళిద్దరు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవడం, వావి వరస లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, శారీరక కోరికలు ఏమంటే ఈ మాటలు చెప్తున్నాడు మనకి ఒళ్ళు కొంత జుబిత్సాకరంగా ఉంటుంది. ఏంటంటే ఎలాంటి పనులు చేసేవారంటే, నిజమే, ఎలాంటి పనులు చేసేటువంటి ఆ మనస్తత్వం కలిగిన వారు సొదొమ గొమొర్రా పట్టణంలో లేకపోలేరు, ఉన్నారు.
ఇంకా ఇంకా లోతుకు వెళ్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు దైవ బిడ్డలతో కూడా వారు పాపం చేయడానికి ఏమాత్రం కూడా వెనక తీయలేదు. దేవుని పేరట వచ్చిన వారు నీ ఇంట్లో ఉన్నారు కనుక వారితో మేము సయనిస్తాము, వారితో మేము పాపం చేస్తాము, వారిని బయటికి రప్పించనని చెప్పి లోతు యొక్క ఇంటి తలుపులు కొట్టి వారు విసిగిపోయేంత వరకు కూడా తలుపులు కొడుతూ ఉన్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని, యవ్వన బిడ్డలు మొదలుకొని, వృద్ధుల వరకు పురుషులందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఇంటిని చుట్టుముట్టేశారు. పాపం, భయంకరమైన పాపము, దొంగతనాలు, వ్యభిచారము, రకరకాల భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపము సొదొమ గొమొర్రా పట్టణాల్లో విస్తారంగా విస్తరించిపోయింది. దేవుని దృష్టికి అది ఎలా కనబడిందండి? బహుఘోరంగా కనబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎక్కడ ఆగిపోతున్నారో చెప్పండి? ఏ విషయంలో ఆగిపోతారు? దేవుడేమో సాగిపోమన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా బాప్తీసం పొందారో, ఎవరైతే సంఘంలో కట్టబడి నడిపించబడుతున్నారో వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ముందుకు ఆత్మీయతలో సాగిపోండి అంటే, కొంతమంది మాత్రము ఆత్మీయతలో సాగిపోకుండా ఆగిపోయిన స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఆగిపోతున్నారో చెప్పమంటారండి? కొంతమంది ప్రభువును నమ్ముకున్న, బాప్తీసం పొందుకున్న, ప్రభు బల్లారాధన చేతులు పెట్టినా, పాపక్షమాపణ పొందుకున్న, ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించిన, దేవుడి మందిరానికి కానుకలు విస్తారంగా ఇచ్చేసిన, మందిరము తుడిచేసిన, సేవకులకి సహకారులుగా ఉండినప్పటికీ కొన్ని విషయాల్లో వారు ముందుకు సాగిపోకుండా కొన్ని విషయాల్లో వారు ఆగిపోయేవారుగా ఉన్నారు. ఎక్కడ ఆగిపోతున్నారు? దొంగతనం చేసే విషయంలో ఆత్మీయతలో ముందుకు వెళ్లకుండా దొంగతనాలు చేసే దగ్గర ఆగిపోతున్నారు. వ్యభిచారం చేసే దగ్గర ఆగిపోతున్నారు. శారీరక కార్యాలు వారు నెరవేర్చుకోవడం కోసం, శరీర సుఖం కోసం వారు ఏం చేస్తున్నారు? దేవుడి మందిరానికి రాకుండా ఆగిపోతున్నారు. ఒక ఆయన మా మందిరంలో ఒక ఆయన గేదెలు తోలుకెళ్తూ ఉంటాడు. ఆయన గేదెలు మేపుకున్న ఆయనమాట. సో ఆయన ఒకసారి నేను మందిరానికి రమ్మని నేను పిలిచాను. ఎప్పుడు నా వైపు చూసి నమస్కారం పెట్టి అయ్యగారు వందనాలని చెప్తాడు. అయితే నేను రమ్మన్నాను, మందిరానికి రమ్మన్నాను. ఆయన ఏమన్నాడో తెలుసండి? నేను మందిరానికి రావాలంటే నాలో ఉన్న వ్యసనాలన్నీ విడిచిపెట్టాలండి. ఇంతకీ ఏ వ్యసనాలు ఉన్నాయి నీలో అంటే, అయ్యా నేను చుట్ట తాగుతానండి, నేను మందు తాగుతానండి, నేను వ్యభిచారం చేస్తానండి. అందుచేత ఈయన ఏం చేస్తున్నాడట? మందిరానికి రాకుండా ఆగిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? చెప్పండి, ఏం చేస్తున్నాడమ్మా? ఆగిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా వ్యభిచారం విచ్చలవిడిగా ఉండిపోయింది. భయంకరమైన శరీర కోరికలు తీర్చుకునేటువంటి అలవాట్లతో కూడిన మనుషులు ఉన్నారు. అలాంటి మనుషులు ఉన్నారు కనుక లోతు నీతిమంతుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి లోతును, తన యొక్క బిడ్డలను, తన కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకున్న వర్తమానం పంపించాడు. అయ్యా ఇదిగో నీవు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోండి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోతు యొక్క భార్య తాను కలిగి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎంత గొప్పదంటే, వారు చెప్పి 2-3 సార్లు ప్రకటన చేసినా కానీ ఇంట్లోంచి బయటికి రాలేదట. ఇంట్లోంచి బయటికి రాలేదు. ఆఖరికి దేవుడి యొక్క ఉగ్రత ఆ పట్టణం మీద కురిపించి అగ్నిగంధకాలు కురిపిస్తూ ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి వారి చేతులు పట్టుకుని బలవంతంగా బయటికి లాక్కెళ్ళేంత వరకు కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావడానికి లోతు భార్య సాహసించలేదు. వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఆగిపోయింది. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగించి ఆ ప్రాంతంలో ఆగిపోయింది. దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. దేవుని సన్నిధికి ఎలా దూరం అయిపోయిందండి? ఎలా దూరం అయిపోయింది? ఆత్మీయులకు దూరం అయిపోయింది. ఆత్మ సంబంధమైన మనుషులకు దూరం అయిపోయింది. ఎక్కడిది, ఎప్పుడు, ఏ సందర్భంలో దూరం అయిపోయారు వీళ్ళు? అబ్రహాము యొక్క పశువులను కాచేటువంటి పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి చిన్న గొడవ జరిగితే ఆ గొడవను ఏం చేయలేదండి? సరి చేయలేకపోయింది. మాకు ఈ గొడవ వచ్చేసి మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం అంటే అబ్రహాం గారు ఏం చెప్పారు? సరే నీ ఇష్టం, మరి వెళ్తే వెళ్ళు అన్నారు. ఏమంటే చిన్న గొడవను కూడా ఆ స్త్రీ ఏం చేయలేకపోయింది? సరి చేయలేక మనం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసిందండి? సొదొమ గొమొర్రా పట్టణ ఆవరణలోనికి వచ్చిందంతే, బార్డర్లోనికి వచ్చింది. కాలక్రమేణా ఆ బార్డర్లో నుంచి సొదొమ గొమొర్రా పట్టణంలోనికి ఆమె ప్రవేశించింది. తన నివాసం కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంది. ఆత్మ సంబంధమైన మనుషులతో ముందు తెగదెంపులు చేసేసుకుంది. అక్కడే ఆగిపోయింది. ఆమె ఆగిపోయిందండి, అక్కడే ఆగిపోయింది. అబ్రహాముతో సహవాసాన్ని విడిచిపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే, ఆమె రక్షణను నిర్లక్ష్యం చేసినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఏంటి ఆ రక్షణ? నీవు, నీ బిడ్డలు కూడా రక్షణ పొందుతారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే. వెళ్ళిందా? అసలు కదిలిందా?
చెప్పిందా? కూతుళ్ళకి చెప్పిందా? అమ్మ ఈ ప్రాంతం అంతా కూడా వ్యభిచారంతో నిండిపోయింది కనుక మనం బయటికి వెళ్ళిపోదాం, దేవుడు చెప్పాడు, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పిందా? చెప్పలేదు. చెప్పకపోగా బలవంతంగా బయటికి తీసుకెళ్ళిపోతే ఊరు దాటిన తర్వాత దేవుడు చెప్పాడు, మీరు మరలా వెనకకి తిరిగి చూడొద్దు. ఏ కారణాలైనా అవనివ్వండి వెనక చూడడానికి, ఏ పరిస్థితులైనా అవనివ్వండి వెనక చూడడానికి, కానీ దేవుడు చెప్పాడు నువ్వు వెనక తిరిగి చూడడానికి వీలు లేదు. కానీ ఆగిపోయింది, ప్రయాణం ముందుకు సాగించకుండా ఆగిపోయి దేవుడి యొక్క నిబంధనకు వ్యతిరేకంగా ఆమె మారిపోయింది, వెనక్కి తిరిగి చూసింది. ఒకవేళ బహుశా అనుకుని ఉండొచ్చు, అరే నేను చక్కగా కట్టుకున్నాను, నా ఇల్లు పాడైపోతుంది, లేదంటే నా బంధువులు ఎక్కడే ఉన్నారు వాళ్ళతో స్నేహం పాడైపోతుంది, నా ఇంట్లో ఉన్న బంగారం పాడైపోతుంది, నా ఇంట్లో ఉన్న డబ్బు పాడైపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క ఇరుగు పొరుగు వారందరూ కూడా కాలిపోతున్నారు అనేటువంటి మనస్తత్వంతో వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవ్వరు కూడా ఆత్మీయులు కానే కాదు. వ్యభిచరించేటువంటి భయంకరమైన మనుషుల్ని ఈమె విడిచిపెట్టలేకపోయింది. అందుకే ఆమె అక్కడే ఆగిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? మీరు సాగిపోండి అని చెప్తే ఆమె మాత్రము అక్కడ ఆగిపోయి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎవరికైనా ప్రయోజనం ఉందా? తన జీవితం ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉందా? ఒకవేళ ఈ లోతు భార్య కనుక దేవుడి మాట ఆలకించి లోతుతో పాటు తన ఇద్దరు కుమార్తెలతో పాటు బయలుదేరి ముందుకు సాగిపోతే కనుక లోతుతో నా ఇద్దరు కుమార్తెలు కూడా పాపం చేసేటువంటి అవకాశము కలిగి ఉండకపోవచ్చు. ఒకవేళ మంచి సంబంధాలు చూసి ఇద్దరు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసి అల్లుతో వారిద్దరు కూడా సంసారం చేసి వారి పిల్లల కంటే ఆ కుటుంబాన్ని చూసి సంతోషపడే పరిస్థితి కలిగి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డల కోసం ఆలోచన చేయలేదు, భర్త కోసం ఆలోచన చేయలేదు, ఆఖరికి దేవుని కోసం కూడా ఆలోచన చేయకుండా వెనక్కి చూసి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? దేనికోసం ఆగిపోతున్నావు? మందిరానికి రమ్మంటే ఒకవేళ డ్రింక్ చేస్తున్నానని ఆగిపోతున్నావా? లేకపోతే వేరే సంబంధాలు పెట్టుకుని ఆగిపోతున్నావా? ఈరోజు నేను రాలేనండి. ఎందుకు రాలేవు? నా పరిస్థితి బాగోలేదు. కొంతమంది మా సంఘంలో కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు, ఏమండి వాళ్ళ మందిరానికి రాలేదంటే, ఎందుకు ప్రభు బల్ల చేతులు పెట్టలేదంటే, నేను మందు వేసానండి అందుకని రాలేదు. చాలా ధైర్యంగా చెప్తారు నాకు, నేను మందు ఆగినండి అందుకే రాలేదు. ఎంత ధైర్యం అది? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇది నీకు నవ్వుతాలుగా కనిపించవచ్చు, కానీ ఒక్కసారి బాప్తిసం పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో ప్రభు బలలో చేతులు పెట్టిన నీవు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే కనుక, ఏ కారణము చేతనైనా మరలా నువ్వు వెనక్కి రాకపోతే, అక్కడే ఆగిపోతే, నీ జీవితం లోతు భార్య యొక్క జీవితం ఉప్పు స్తంభంగా మారిపోయి నిస్సారమని ఉప్పుగా ఎలాగైతే మారిపోయిందో మన జీవితాలు కూడా దేనికి పనికి రాకుండా అలాగే మారిపోతాయి. ఎలా ఉన్నావు ఈ రాత్రి? ఆగిపోతున్నావా? ఏ కారణం చేతనైనా ఆగిపోయే స్థితిలో నీవు ఉంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ జీవితానికి ఏమాత్రం కూడా మేలుకరం కానే కాదు. అందుకే నువ్వు ముందుకు సాగిపోవాలని దైవజనులతో నువ్వు కోల్పోయినటువంటి సంబంధాన్ని, ప్రభుతో నువ్వు కోల్పోయినటువంటి సంబంధాన్ని, బైబిల్ చదవడంలో నువ్వు కోల్పోయిన సంబంధాన్ని, పాటలు పాడడంలో నువ్వు కోల్పోయిన సంబంధాన్ని, ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు కోల్పోయినటువంటి ఏ అర్హతనైనా నువ్వు తిరిగి సంపాదించుకోవడం కోసము, నిన్ను ముందుకు కొనసాగించడం కోసమే ఈ రాత్రి ఈ ఉపవాస కొడుకులు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వస్తావా? ముందుకు సాగిపోతావు. రాకపోతే లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభంగా మారిపోయి నిష్ప్రయోజనంగా మారిపోయిందో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నిష్ప్రయోజనకరమైనటువంటి దినాలు రాకమానవు. ఉంటావా లోతు భార్యలాగా? అమ్మ, లోతు భార్యలాగా ఉంటారా యవనస్తులారా? ఆగిపోకండి. ఏ కారణం చేత కూడా మీరు ఆగిపోవడానికి వీలు లేదు. ఎలా ఉండాలా? ముందుకి సాగిపోయే వారంగానే మనం ఉండాలి. మరొక మాట చెప్పమంటారా? లోతు భార్య తన ఇంటిలోనికి లోకాన్ని కూడా తెచ్చేసింది. లోతు భార్య తన ఇంట్లోనికి లోకాన్ని తెచ్చింది కనుక ప్రియ దేవుని బిడ్డ, తన ఇద్దరు కూతుర్లు కూడా కదలలేదు. వెళ్ళిపోదామంటే కదలేరా? మాట్లాడరేమ్మా? కదలేరా? దేవదూతలు వచ్చి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తే కానీ రాలేదు. మాకు ఇదే బాగుంది, మాకు ఈ ఊరే బాగుంది, ఈ స్నేహితులే బాగున్నారు, ఈ సంబంధాలే బాగున్నాయి, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వాతావరణమే మాకు బాగుంది, దీన్ని మేము విడిచి రాలేము అన్నట్లుగా బయటికి రాలేకపోయారు. ఈరోజు నీ ఇంట్లోకి ఏం తెస్తున్నావు? నీ బిడ్డల కోసం ఏం తీసుకొస్తున్నావు? ఇంట్లోకి లోకాన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, లోకం ఈరోజు చాలా భయంకరంగా ఉంది. లోకాన్ని ఇంట్లోకి తెచ్చేసుకుంటున్నాం, జోబులోకి తెచ్చేసుకుంటున్నాం, చేతుల్లోకి తెచ్చేసుకుంటున్నాం. ఏమంటే సెల్ ఫోన్ అనేది ఈరోజు అందరూ వాడుతున్నారు. అది మంచిదే, వాడండి, మంచిదే. కానీ నువ్వు మంచిగా వాడుకుంటే
కత్తిని ఉల్లిపాయలు కోయడానికి, కూరగాయలు తరగడానికి వాడుకుంటే బాగుంటుంది. దాన్ని పేక కోయడానికి కూడా వాడుకోవచ్చు. అలా పేక కోయడానికి కూడా వాడితే ఎవరికి నష్టం? వాడినట్టు ఎవరైతే వాడతారో వారికే నష్టం. కోసినోడికి నష్టమే, కోయించుకున్నవాడికి నష్టమే. కానీ దాన్ని ఉల్లిపాయలు, వంకాయలు కోసుకుని చక్కగా తింటే ఆరోగ్యం కలుగుతుంది. చెడుగా ఉపయోగించుకుంటే చెడే జరుగుతుంది. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బిడ్డలో చూస్తున్నటువంటి సెల్ ఫోన్ని నువ్వెంత జాగ్రత్తగా గమనిస్తున్నావు? ఇంట్లోనికి లోకాన్ని తెచ్చుతున్నప్పుడు ఆ లోక సంబంధమైన విషయాలు చూస్తున్నారా, లేకపోతే దేవునికి సంబంధమైన విషయాల కొరకు ఫోన్లు వాడుతున్నారా? ఇంట్లోకి ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నప్పుడు అలా లోక సంబంధమైన వ్యక్తులా, లేకపోతే ఆత్మ సంబంధమైన వ్యక్తులా, ఎంతవరకు ఎంక్వైరీ చేయగలుగుతున్నావు? మనమే లోకంలో పడిపోతే పిల్లల కోసం ఏమైనా ఆలోచన చేస్తాం? లోతు భార్య లోకంలో పడిపోయింది, లోకపు అలవాట్లకు ఆమె బానిస అయిపోయింది. లోకాన్ని కూడా తన ఇంట్లోకి తీసుకొచ్చింది కనుకనే ఆగిపోయినటువంటి స్థితి ఆమెకి సంభవించింది. లోతు తన ఇద్దరు కుమార్తెలు ముందుకు కొనసాగారు, కానీ లోతు భార్య అక్కడే ఆగిపోయి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ ఆగిపోతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ ఆగిపోయావు? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసావు, మోకాళ్ళు వేస్తే 1-2 గంటల సేపు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరురాలువి, ప్రార్థనా పరుడివి. ఒకనప్పుడు దేవుడి మందిరంలో ఎంతో గొప్పగా పరిచయం చేసావు, ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుడి సహవాసం అంటే చాలా గొప్పగా నువ్వు ఆత్మీయతలో ముందుకు కొనసాగావు, ఇప్పుడు కొనసాగలేకపోతున్నావు. ఏ విషయాలను బట్టి ఆగిపోతున్నా ప్రియ దేవుని బిడ్డలారా? ఏది ఆఫ్ చేస్తుంది నిన్ను? సెల్ ఫోనా? గర్ల్ ఫ్రెండ్సా? ఏమంటే గర్ల్ ఫ్రెండ్స్ అన్నానని చెప్పేసి మళ్ళీ గర్ల్స్ని ఏమన్నా బాయ్ ఫ్రెండ్సా? పెళ్ళైన వాళ్ళనే పెళ్ళి కానోళ్ళని అన్నాను అనుకుంటున్నారా? పెళ్ళైన వాళ్ళు అలాగే ఉన్నారు, పెళ్ళి కానోళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన దినాల్లో సొంత కట్టుకున్న భర్తను విడిచిపెట్టేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, భార్యను విడిచిపెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఎంత నీచమైనటువంటి సంస్కృతిలోనికి వెళ్ళిపోతుంది ఈ రోజు లోకం. ప్రియ దేవుని బట్టి ఎక్కడ ఆగిపోతున్నావు నువ్వు? ఆగిపోయే వ్యక్తిగా నీవు ఉంటే గనక నీ జీవితానికి అది ప్రయోజనకరము కానే. ఈ నా 3 దినాలు కూడా ఉపవాస కూడికలు జరుగుతుంటుండగా, వాక్యం ద్వారా నువ్వు పట్టబడుతుంటుండగా, ఏ స్థితిలో అయితే నీవు ఆగిపోయావో ఆ స్థితిని సరి చేసుకుంటే సాగిపోయే వ్యక్తిగా ఉంటావు. ఆ స్థితిని సరి చేసుకుంటే దేవుళ్ళు ముందుకెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ సరి చేసుకోకపోతే నిష్ప్రయోజనమైన వ్యక్తిగానే యొక్క లోతు భార్యలాగే మారిపోతావు. అర్థం చేసుకోండి వాక్యాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండో వ్యక్తిని మనం చూస్తే కనుక ఆగిపోయిన వ్యక్తి లిస్ట్ నేను చెప్తున్నాను మీకు. లోతు భార్యలాగా ఎవరైనా ఉంటే కనుక అది స్త్రీ అయినా పురుషుడైనా సరి చేసుకుని ముందుకు కొనసాగండి. మరొక వ్యక్తిని చెప్తున్నాను నేను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. చదవండి అమ్మా. చదవండి అమ్మా. 16:21 కదా చదివేది? చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతడు బందీ గృహంలో తిరుగలి విసురువాడాయను. చాలండి, తలపైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆగిపోయినటువంటి వ్యక్తి ఎవరండి ఈయన? ఎవరి కోసం మనం చదివాం? సంసోను కోసం ఈ వాక్యాన్ని మనం చదివాం. సంసోను జీవితంలో ముందుకు కొనసాగాల్సినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడండి? కడుపులో ఉండగానే, కడుపులోకి ఇంకా రాకముందే దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి. దేనికోసం ఎన్నుకోబడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నాజీరు చేయబడ్డాడు. తల్లిదండ్రులకు ముందుగానే ఆ వార్త వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు కూడా చాలా క్రమశిక్షణగా మంచిగా ఈ యొక్క సంసోన్ని పెంచారు. యవన కాలం వచ్చింది, యవన ప్రాయం వచ్చింది. అంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంసోన్ ఏం చేశాడటండి? ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఒక అమ్మాయిని చూశాడట. చూసి ఏం చేశాడు? ప్రేమించాడంట. కావాలి అనుకున్నాడు. తల్లిదండ్రులతో చెప్పాడు. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా
ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నావు కానీ ఈ అమ్మాయి నీకు తగదు. ఎందుకు తగదు అనంటే మనలో నుంచే తప్ప నువ్వు బయట స్త్రీని కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులను కానీ మనలోనికి తీసుకొచ్చి నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదని ఎవరు చెప్పారు? దేవుడే మనకు చెప్పాడు. బయట సంబంధాలు అందుకోకూడదని ప్రభువే మనకు సెలవిచ్చాడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞని మీరు మనం ఏది చేసినా అది మనకి ప్రయోజనకరం కాదని చెప్పి తల్లిదండ్రులు వారికి చాలాసార్లు బోధించారు. అయినప్పటికీ సంసోను విన్నాడండి? వినలేదు. అమ్మాయి కోసం చాలా పరితపించాడు. దక్కిందా? దక్కలేదు. ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు. కసి పెంచేసుకున్నాడు, కోపం పెంచేసుకున్నాడు, వాళ్ళ మీదకి శత్రుత్వం పెంచుకుని వాళ్ళని కొట్టాడు, చంపాడు, చాలామందిని చంపేశాడు, హత్యలు చేసేసాడు. దేనికోసం అండి? ఒక స్త్రీ కోసం. ఆ స్త్రీతో ఆఫ్ చేసాడా? మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పోనీ ఆమెనా దక్కిందా? దక్కలేదు. ఈ యొక్క సంసోను యొక్క పని ఏమిటయ్యా అంటే ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండి న్యాయం జరిగించడమే దేవుడు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి పని. దేవుని సొత్తైన ప్రజలను పరిపాలన చేసేటువంటి పని, న్యాయము జరిగించేటువంటి పని, పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి వ్యక్తి ఒక్క చోట ఆగిపోయాడండి. ఎక్కడ ఆగిపోయాడండి? ఒక్క స్త్రీ దగ్గర ఆగిపోయాడు, అమ్మాయి దగ్గర ఆగిపోయాడు. ఈరోజు యవనస్తులు చాలామంది ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడి మందిరానికి రాకుండా ఏ అమ్మాయి దగ్గర ఆగిపోతున్నావు నువ్వు? నేను అమ్మాయిని అడుగుతున్నాను, దేవుడి మందిరానికి రాకుండా ఏ అబ్బాయి దగ్గర ఆగిపోతున్నావు నువ్వు? ఒకవేళ ఈ మాట మీకు నొప్పి అనిపించవచ్చు, నేను ముందే చెప్పాను. సాగదీస్తున్నప్పుడు నొప్పి వస్తుందని ముందే చెప్పాను. అబ్బాయిలైతే అమ్మాయిలు, అమ్మాయిలైతే అబ్బాయిలు. ఎక్కడ ఆగిపోతున్నావు నువ్వు? ఫోన్ మాట్లాడడం కోసం ఆగిపోతున్నావా? బయట ఎక్కడన్నా పార్కుల్లో కలుసుకోవడం కోసం ఆగిపోతున్నావా? ఒకవేళ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడడం కోసం ఆగిపోతున్నావా? పెళ్ళి కాని వారికే కదండి, పెళ్ళైన వాళ్ళు కూడా చెప్తున్నాను. నీ భర్తను మోసం చేయడానికి ఆగిపోతున్నావా? నీ భార్యను మోసం చేయడానికి ఆగిపోతున్నావా? సేవకులను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, కానీ పరిశుద్ధుడైన దేవుని ఏమాత్రం కూడా నువ్వు మోసం చేయలేవు. దేవునికి స్తోత్రం. ఆగిపోయాడట సంసోను అమ్మాయి ప్రేమ కోసం. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇందాక మనం చదివాం. ఏం చేశారట? అతని కన్నులు ఓడదీసి దాగోను గుడిలో తిరుగలు విసురువాడాయడంట. ఏ స్థితిలో దేవుడు పెట్టాడు అతన్ని? న్యాయాధిపతిగా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడితే ఆ స్థానాన్ని కాదనుకుని కేవలం స్త్రీ ప్రేమ కోసం, స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆ స్థాయికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయాడు సంసోను. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి రాకుండా, ఉపవాస కూటాలకు రాకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా, మంగళవారం ప్రార్థనకు రాకుండా, నియామక కూటాలకు రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ఉపవాసం చేయకుండా, ఆత్మీయతలో ముందు కొనసాగించకుండా, ప్రియ దేవుని బిడ్డారు, ఎక్కడ ఆగిపోతున్నాం మనం? ఒకవేళ ఆగిపోతుంటే ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. ఏం చేయాలా? ముందుకే సాగిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తాను. త్వరగా వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి కోసమే చెప్పాను నేను. ఒక స్త్రీ కోసం చెప్పాను, పురుషుడి కోసం చెప్పాను. ఇప్పుడు ఇద్దరు కలిసారట, భార్య భర్తలు. అమ్మా, ఎంత బాగా చెప్పారండి, వెరీ గుడ్. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారట? చదవండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం చదివండి. 5వ అధ్యాయం 5వ, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టిరి. అయిపోయిందంటే అక్కడితో ఆగిపోయింది వాళ్ళ జీవితం. అక్కడే ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? డబ్బు దగ్గర ఆగిపోయారండి. పొలం అమ్మేశారంటే అప్పుడు అపోస్తులు అందరూ పాదాల దగ్గర కూడా, అప్పుడు విశ్వాసం ఇచ్చిన వారు అందరూ కూడా తమ చరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి దేవుని సేవ కొరకు ఉపయోగించండి అని చెప్పి ధనాన్ని పట్టుకు తీస్తుంటే వీళ్ళిద్దరూ కూడా ప్రేరేపించబడ్డాడు. మేము కూడా దేవుని సేవ చేయాలి, మేము కూడా దేవుని పరిచర్యకు సహకరించాలి. ఏం చేయాలా అంటే అందరికీ వినబడేట్టుగా, ప్రియ దేవుని బిడ్డలారా, మా భూమిని కూడా, మా ఆస్తులు కూడా మేము అమ్మేస్తున్నాం, ఇది దేవుని పని కొరకు మేము ఇచ్చేస్తున్నాం అన్నట్లుగా డబ్బుని మూట కట్టుకున్నారట. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు. ఇచ్చేద్దాం అనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. అపోస్తుల పాదాల దగ్గర పట్టుకొచ్చారు, సేవకుని దగ్గర పట్టుకొచ్చారు. అయ్యా, ఇది నీ దేవుని యొక్క సేవ కొరకు మేము మా యొక్క ఆస్తిని అంతా అమ్మి ఈ డబ్బును తీసుకొచ్చాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? సేవకునితో మాట్లాడుతున్నాడు. అమ్మా,
ఇంతకే అమ్మారా మీరు? అమ్మ ఇంతకే అమ్మారా? అమ్మ ఇంతకే అమ్మారా? మీరు ఇంతకే అమ్మారా అని అడుగుతుంటే, అయ్యా ఇంతకే అమ్మాం. ఎవరిని మోసం చేశారు వాళ్ళు? సేవకుడు ఎప్పుడు మోసపోడు. ప్రార్థన చేస్తాడు, అయితే ఆయన ఒకటే పని చేస్తాడు, ప్రార్థనే చేస్తాడు. మీరు ఎవరు మోసం చేస్తున్నారు? ఆయనకి మీకు లింక్ తప్ప ఈయన ఒక్కటి అప్లికేషన్ పెడతాడు అంతే. ప్రభా ఎంతకే అమ్మారంటే నాయన, ఎంతకే అని చెప్తున్నారు ప్రభా, ఎంతే తెచ్చారు నాయన, ఇలాగే మాట్లాడుతున్నారు ప్రభా, ఇలాగే అంటున్నారు ప్రభా, ఇదే నిజం అంటున్నారు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? సరదా తీరిపోద్ది అన్నమాట. ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మాం, ఓకే రైట్, పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిపోయింది. ఏమైపోయిందంటే అక్కడికక్కడే పడిపోయి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంతటితో అతని జీవితం ఆగిపోయింది. రైట్, పొడుచువారు వచ్చారంటే అది రుమాళ్ళ గట్టి తీసుకెళ్ళిపోయారంటే పాత పెట్టారు. ఈ లోపల వాళ్ళ భార్య వచ్చింది. ఏమంది? అయ్యా అడిగారు తన భార్యని. పాస్టర్ గారు అడుగుతున్నారు, అమ్మ ఇంతకేమారంటే ఏమని చెప్పాలా? ఏం చెప్పాలి? ఈమె స్త్రీ కనుక కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది కనుక, జ్ఞానం కలిగింది కనుక ఏమనాలి? అయ్యా మేము తెలుసో తెలియక ఏదో పని చేసాం అయ్యా సేవకుడా, మేము అంతకు అమ్మలేదు, కొంత మేము దాచుకున్నాము అని చెప్పేసి ఏదో తప్పు సరి చేసుకోవాలి. సేవకుని దగ్గర కూడా అబద్ధాలు ఆడే వాళ్ళు లేకపోలేదు. ఒకవేళ ఈ రాత్రి సేవకుని దగ్గర అబద్ధాలు ఆడే దగ్గరగా నువ్వు ఆగిపోతున్నావేమో, ఎవరికి తెలుస్తుందన్నమాట? దేవునికి తెలిస్తే మాత్రం. సేవకుడు తెలిస్తే కన్నీరు గాచి ప్రార్థన చేసి ఊరుకుంటాడేమో కానీ, దేవునికి తెలిస్తే మాత్రం, దేవునితో ఆటలాడితే మాత్రం దేవుడు ఊరుకోడు. ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు పరిస్థితి. ఎంతకేమో ఎంతకేమో ఆమె కూడా ఏమైపోయింది? ఎవరు మోసం చేశారమ్మా మీరు? దేవుణ్ణి మోసం చేశారు. ఆమె కూడా పడి చనిపోయింది. ఎక్కడ ఆగిపోయింది ఆమె ఆత్మీయ జీవితం? డబ్బు దగ్గర ఆగిపోయింది. అది విషయం. దేనికోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది? డబ్బు కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. డబ్బు దగ్గర ఆగిపోయింది తన జీవితం. ఒకవేళ డబ్బు దగ్గర ఆగిపోకుండా నిజం చెప్పుంటే కనుక పేతురు గారితో కలిసి, పేతురు గారితో సువార్త ప్రకటనలో, దేవుని పనిలో నమ్మకంగా పేతురు గారి యొక్క శిష్యుడిగా ఉన్నతమైన స్థానంలో ప్రభు పెట్టినేమో కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బు విషయంలో ఆమె అక్కడ ఆగిపోయింది. తన ఆత్మీయ జీవితాన్ని అక్కడితో అంతం చేసేసుకుంది. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆమె అతని మరణం ఎవరికన్నా ప్రయోజనకరంగా మారిందా? ఎవరికీ ప్రయోజనకరంగా మారలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితం అక్కడితో అంతమైపోయింది. ఈరోజు డబ్బు విషయంలో ఆగిపోతున్నామేమో. ఒకవేళ పాస్టర్ గారు కానుకలు ఇమ్మంటున్నారనో, లేకపోతే ఇంకష్టమాటి కానుకలు అడుగుతున్నారని నేను, లేకపోతే అనౌన్స్మెంట్లు విన్నప్పుడల్లా మా కోసమే ఈ మాట చెప్పారు, మేమే ఇచ్చేయలేమో, కష్టమంటే మమ్మల్ని అడుగుతున్నారు, అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో కానీ, డబ్బు విషయంలో కానీ, దాపరిక విషయంలో కానీ, సేవరికి అబద్ధాలు చెప్పే విషయంలో కానీ, అబద్ధం చెప్పేసానులే ఎందుకులే వెళ్ళడం ముఖం చెల్లగానే ఆగిపోతున్నామేమో. జాగ్రత్త, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. డబ్బును బట్టి కనుక ఆగిపోతే కనుక మన జీవితాలను ఎవరు బాగు చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం చేయకూడదు? డబ్బు విషయంలో బెగబెట్టి ఏమాత్రం కూడా ఆగిపోవడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది కోసం చెప్పానండి? ఆగిపోయిన వాళ్ళ కోసం. 1, లోతు భార్య ఆగిపోయింది. 2, సంసోన్ ఆగిపోయాడు. 3, అననీయ సప్పేరాలు ఆగిపోయారు. 4వ వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తాను. ఒక మహాభక్తుడి కోసం నేను మీకు చెప్తాను. నిజంగా మహాభక్తుడేంటి ఆయన, చెప్పుకోదగ్గ వ్యక్తే. మీకు ఆల్రెడీ మీకు మైండ్లోకి వచ్చేయాలి. మహాజ్ఞాని. రైట్, ఎవరండి? సొలొమోను మహారాజు గారు. ఎంత గొప్ప జ్ఞాని అంటే, దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పాడు ఏమని, భూమి మీద నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఎంతకుముందు పుట్టలేదు, తర్వాత కూడా పుట్టడు. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. స్వయంగా దేవుని చేత మంచి సాక్ష్యం పొందాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా ఏం కావాలి నీకు అని అడిగితే, దేవుడు అయ్యా నాకు జ్ఞానం కావాలన్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పడంటే, మనం 1 అడిగితే ఆయన 2 ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన మేలును చేసేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆషామాషి దేవుడిని కాదండి. అర్థమవుతుంది? ఆషామాషి దేవుడిని కాదు మనం ఆరాధించేది. ఏదో చిన్న రేకుల షెడ్ వేసుకుని 4 ఫ్యాన్లు పెట్టుకొని పాస్టర్ ఏదో ఒక అరగంట చెప్తే, వాక్యం చెప్తే వెళ్ళి కూర్చొచ్చేద్దాం. దీనికోసం కాదని మన భక్తి. ఆషామాషి దేవుడిని మనం ఆరాధించట్లేదు, ఘనుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సొలొమోను మహారాజుకు దేవుడు ఏమిచ్చాడండి? గొప్ప జ్ఞానం ఇచ్చాడు. గొప్ప జ్ఞానంతో ఐశ్వర్యము, ఘనతలను కూడా దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిర ప్రతిష్ఠ రోజున ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా, ఆ ప్రార్థన మీకు ఇష్టమేనండి? నాకు కూడా ప్రార్థన అంటే చాలా ఇష్టం. సొలొమోను మహారాజు గారు చేసినటువంటి ప్రార్థన మీద నేను ఎన్ని ప్రసంగాలు చేశానో,
గొప్ప ప్రార్థన చేస్తాడు. అంత ప్రార్థన అంతా ముగించిన తర్వాత, ప్రభువా నా ప్రార్థన నీకు ఇష్టమైతే నీవు ఈ స్థలంలోనికి వచ్చి ఉండు ప్రభువా అని ప్రార్థన ముగించగానే, ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చిన వెంటనే పాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చచ్చిన వారు వలె కింద పడిపోయారంట. దేవుని మహిమ మందిరంలో ఆవరించింది. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ప్రార్థన విని దేవుడు దిగి వచ్చాడంటే ఆ మనిషి ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత పరిశుద్ధత తనలో నింపుకుని ఉండాలి, ఎంత పవిత్రత తనలో నింపుకుని ఉండాలి, దేవునికి ఎంత ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంత ఇష్టమైన వ్యక్తి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కచోట ఆగిపోయాడట. ఒక్కచోట ఆగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మహాజ్ఞానవంతుడండి ఆయన. జ్ఞానము కలిగిన వ్యక్తి, ఐశ్వర్యం కలిగిన వ్యక్తి, రథములు కలిగినటువంటి వ్యక్తి. మందిరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత బంగారం మిగిలిపోయిందంట. ఏం చేసుకోవాలో తెలియలేదు. ఏం చేశారండి వాటితో? కత్తులు డాళ్ళు జరించారంట. కత్తులు, యుద్ధం చేయడానికి డాళ్ళు. అంత బంగారం మందిరం పైనుంచి కింద దాకా పూసేశారట. దేవుని యొక్క దేవాలయానికి ప్రతి పనిలో కాంప్రమైజ్ అవ్వకుండా చక్కటి నైపుణ్యత కలిగినటువంటి పనిని దేవుడి మందిరానికి చేసి ఆ పనిని ముగించి గొప్ప వేడుకని ఏర్పాటు చేసి దేవుడి మందిరాన్ని ఆయన ప్రతిష్ఠించాడు. అంత గొప్ప భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపం చేసుకునండి. ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలను బట్టి ఈ సొలొమోను మహారాజు కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఆగిపోని వ్యక్తిగా మనకు కనబడతాడు. చాలాసార్లు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మాకు ఈ ప్రభువా అని చెప్పి సొలొమోను చేసిన ప్రార్థన మాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. మంచిదే. సొలొమోను మహారాజు చాలా మంచివాడు. ఒక మనిషిలో మంచి ఎలాగైతే ఉందో చెడ్డ కోణం కూడా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో బూతులు రాసేసారండి, ఆ బైబిల్ మేము చదవలేకపోతున్నామండి, ఆ భక్తుడు ఎలా చేశాడండి, ఈ భక్తుడు ఎలా చేశాడండి. నిజమే, భక్తులు కూడా పాడైపోయారు, నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు. చేసినవి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి కనుక వాళ్ళు చదవలేకపోతున్నారట. అర్థమవుతుందండి? అంటే చేసినవి ఎందుకు రాయించాడు? మీరు అలాగ చేయొద్దు అని. చేసినటువంటి మంచి పనులు ఎందుకు రాయించాడు? మీరు అలాగూ చేయండి అని. అంతే తప్ప చెడు పనులు చేశారు మీరు అలాగ చేయండి అని కాదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో మనుషులు తప్పు చేస్తే చేయొచ్చు, కానీ ఈ గ్రంథాన్ని రాయించినటువంటి దేవాతి దేవుడు మాత్రం ఏ తప్పు కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ మనం బాగా చదివి అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మహారాజు కూడా ఒక చోట ఆగిపోయాడట. ఎక్కడ ఆగిపోయాడు తెలుసండి? తన ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో గర్వించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతారు. కొన్ని సందర్భాల్లో. ఎంత జ్ఞానం అంటే చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన జ్ఞానానికి ఆశ్చర్యపోయి, నిజంగా ఇంత జ్ఞానం ఉందా, తెలుసుకుందామని చెప్పి వచ్చేవారట. వచ్చిన తర్వాత అనేవారట, మేము విన్నది చాలా తక్కువ, ఇక్కడ ఈయనకున్న జ్ఞానం చాలా ఎక్కువ. అంత జ్ఞానవంతుడు. కొన్ని సందర్భాల్లో కాలం ముందుకు వెళ్ళే కొద్దీ తన ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న ఘనతను బట్టి గర్వించిన వ్యక్తిగా ఈ యొక్క సొలొమోను మహారాజు మనకు కనబడుతున్నాడు. మరొక మాట మనం చూస్తే కనుక, సైన్యాన్ని బట్టి, తనకున్నటువంటి రథాలను బట్టి కూడా సొలొమోను మహారాజు గర్వించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనం చూడగలుగుతాం. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు. దేన్ని బట్టట? గుర్రములను బట్టి దేవుడు, గుర్రములకు ఉన్నటువంటి బలాన్ని బట్టి దేవుడు ఆనందించడు. నరులకు ఉన్నటువంటి కాలు సత్తును బట్టి దేవుడు ఆనందించడు. ఒకవేళ నా దగ్గర ఇన్ని గుర్రాలు ఉన్నాయండి, ఇన్ని రథాలు ఉన్నాయండి, ఇంత సైన్యం ఉందండి, ఇంత గొప్ప జనాంగం నా దగ్గర ఉందండి, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారండి, ఇంతమంది స్నేహితులు, ఒక్క ఫోన్ చేస్తే ఇంతమంది వచ్చేస్తారండి, నాకు ఇంత బలం ఉందండి, కండలు బాపించానండి, నాకు నోరు ఎక్కువండి, నా నోటి మాటలకి ఎవడన్నా సరే జడిసిపోవాల్సిందండి అని ప్రియ దేవుని బట్టారు. దేనిని బట్టి అయినా సరే నువ్వు గర్వించి కనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చుని వాక్యం వింటే ఆ అన్నిటిని కూడా గర్వాన్ని నుంచి గద్దెని దించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. జాగ్రత్త. దేన్ని బట్టి ఆగిపోతున్నావు నువ్వు దేవుడి మందిరానికి రావడానికి? ఏమంటే మాకు గేదెలు ఉన్నాయండి బాబు, మాకు వాటిని మేపుకోవడానికి అసలు టైం ఉండలేదు, దాన్ని బట్టి మందిరానికి ఆగిపోతున్నావా? డ్యూటీ ఉందా గారు, నాకు అసలు అవ్వట్లేదండి, డ్యూటీని బట్టి ఆగిపోతున్నావా? చాలా బిజీ లైఫ్ అయిపోయిందండి, బిజీని బట్టి ఆగిపోతున్నావా? 4 ముక్కలు నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని బట్టి ఆగిపోతున్నావా? బాగా పాటలు పాడతావు కదా అని పాస్టర్ గారు పదే ఫోన్ చేసి అమ్మా రా అంటే నీకున్న వాయిస్ను బట్టి కనుక గర్వించి కానీ ఆగిపోతున్నావా? కాంగో బాగా వాయిస్తావని, జాజ్ బాగా వాయిస్తావని, కీబోర్డ్ బాగా వాయిస్తావని వచ్చేస్తున్నారని ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేసి ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఆ విషయాల్లో నీకున్న తలాంతులను బట్టి కూడా దేవుడి మందిరానికి రాకుండా ఆగిపోతున్నామో ప్రియ దేవుని బిడ్డలారా. సొలొమోను మహారాజును దేవుడు విడిచిపెట్టలేదు. చిన్ననాడు ఏర్పాటు చేసుకున్న సంసోన్నే దేవుడు విడిచిపెట్టలేదు.
ఏ మాత్రం భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, మందిరం లేకుండా, దేవుని యొక్క ఆత్మీయత లేకుండా నివసించేటువంటి మనము దేవునికి ఒక లెక్కేమీ కాదు. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేవుని బట్టి గర్విస్తున్నావు? దేన్ని బట్టి దేవుడి మందిరానికి దూరం అయిపోతున్నావు? రాత్రి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని ప్రభు పేట సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. జ్ఞానాన్ని బట్టి ఆగిపోయాడు, సైన్యాన్ని బట్టి, రథాలను బట్టి తన యొక్క ఆత్మీయ జీవితం నామ చేసుకున్నాడు. తర్వాత మరొక విషయం చూస్తే కనుక సొలొమోను మహారాజు మరొక విషయంలో ఆగిపోయాడటండి. ఏ విషయంలో అండి? స్త్రీలను బట్టి ఆగిపోయాడు. దేవుడు చెప్పాడు, నీవు అన్యజనాంగాన్ని వివాహము. కానీ సొలొమోను మహారాజు చేసుకున్నటువంటి భార్యలు ఇంచుమించుగా 700 మంది అన్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎంత దారుణం అండి అది! ఎంత దారుణం అండి! ఆఖరికి తన జీవితం ముగింపుకు వచ్చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఏ స్త్రీలనైతే ఇష్టపడి తన కావాలని కోరిక చేసుకుని తన భార్యలుగా చేసుకుని తనకి సకల ఐశ్వర్యాలు పంచిపెట్టాడో ఆ భార్యలు ఏం చేశారో తెలుసండి? తాము పూజించేటువంటి విగ్రహముల తట్టు ప్రియ దేవుని బిడ్డలారా మహారాజు గారు మనసుని ఏం చేశారట? ఏం చేశారండి? మార్చేశారట. ఎలాంటి భక్తుడినా ఆయన ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహిమ మందిరంలోకి వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఏ తెగులుతో మందిరంలోకి వచ్చినా ఆ తెగులు నివారణ అయిపోయేదట. ఏ గొడవతో ఇబ్బందితో మందిరంలోకి వచ్చి అడుగుపెట్టినా ఆ గొడవ నుంచి విడుదల పొందేవారట. ప్రియ దేవుని బిడ్డలారా ఏ విషయమైనా, ఒకవేళ పంటలు సరిగా పండట్లేదా, సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి, దేవా మా పంటలు పండట్లేదు మాకు సహాయం చేయి అంటే ఆ పంటలను పాడు చేసేటువంటి పురుగులను గర్దించి పంటలు బాగా పండేటట్టుగా దేవుడు చేశాడట. వర్షాలు పడట్లేదా ప్రభువా, వర్షాలు పడట్లేదు. సొలొమోనుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీరు వర్షాన్ని కురిపించనంటే దేవుడు వర్షాన్ని కురిపించాడట. అంత మహాభక్తుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడ ఆగిపోయాడండి? స్త్రీల దగ్గర ఆగిపోయాడు. స్త్రీలు తన కట్టుకున్నటువంటి భార్యలు తమ మనస్సును ఎటువైపుకి తిప్పేశారు? విగ్రహాల వైపు తిప్పేశాడట. ఎంత గొప్ప విషయం ఏంటంటే దేవునికి చక్కటి మందిరాన్ని కట్టించినటువంటి సొలొమోను మహారాజు తాను పూజిస్తున్నటువంటి, తన భార్యను పూజిస్తున్నటువంటి దేవతలకు కూడా ఏం చేశాడండి? ఏం చేశాడు? గుళ్ళు కూడా కట్టేశాడటండి. అది విషయం. ఎక్కడ ఆగిపోయాడండి ఈయన? ఎక్కడ ఆగిపోయాడు? స్త్రీల దగ్గర ఆగిపోయాడు. స్త్రీలు మాట దగ్గర ఆగిపోయాడు. ఎంత ప్రమాదకరమో చూడండి. అమ్మ మిమ్మల్ని అనట్లేదు, మీరు అందరూ మంచివాళ్ళే. కొంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. స్త్రీలు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు కొంతమంది, మీరు కాదు. కుటుంబం బాగుండాలన్నా స్త్రీల్లోనే ఉంటుంది, అది పాడైపోవాలన్నా స్త్రీల్లోనే ఉంటుంది. నిజమండి, అది 100% నిజం. అది ఈ మహాభక్తుడి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసారు కొంతమంది స్త్రీలు కలిపి, భార్యలు కలిపి. ఈరోజు ఎక్కడ ఆగిపోతున్నాం మనం? కొంతమంది భార్యలు కూడా దేవుడి మందిరానికి వెళ్ళనివ్వరు. భర్త ఆత్మీయుడైతే ఇంకస్తమాటు ప్రార్థనేనా, ఇంకస్తమాటు మందిరమేనా, ఇంకస్తమాటు డెకరేషనేనా, ఇంకస్తమాటుకి స్కిట్లేనా, పాటలేనా, ఆత్మీయతేనా, మోకాళ్ళైనా, పాస్టర్ గారికి పని ఉండదు, నీకు పని ఉండదు. ఆగు! ఎక్కడా? ఇంటి దగ్గర ఆగిపో. ఇంటి దగ్గర ఆగిపోయి ఏం చేయాలా? టీవీలు సీరియల్ చూసి సినిమాలు తీసుకెళ్ళి తిప్పితే నా భర్త ఎంత మంచోడో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. భార్యలు ఆత్మీయులైతే భర్తలు ఆత్మీయులు కారు. వాళ్ళు ఆపేస్తారు కొంతమంది. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థనకి. ఎంతమంది ప్రార్థన ఉపవాసకోటాలని ఆగిపో. అలాగని వాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. ఎక్కడ ఆగిపోతున్నాం? ఎక్కడ ఆగిపోతున్నాం అనేది పరిశీలన. సొలొమోను మహారాజు ఆగిపోయాడు. ప్రయోజనకరంగా ఉందా తన ముగింపు జీవితం? ముగింపు జీవితం ప్రయోజనకరంగా లేదు. ఆగిపోయాడు. దేవుని భక్తి చేసే విషయంలో ఆగిపోయాడు. ఆత్మీయతలో ఆగిపోయాడు. తన భార్యలు తన మనసును త్రిప్పేశారు. భార్యలకు లోబడిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆగిపోయే వ్యక్తులుగా మనము ఉండకూడదు. ఇంకా నా ప్రసంగం అయిపోలేదు, నేను ఇంకా సాగదీస్తాను. కంగారు పడకండి. అయిపోయింది అనుకుంటే రిలాక్స్ అయిపోతున్నారా? కంగారు పడకండి, నేను సాగదీస్తాను. అందుకే మనం ఆగిపోక, చెప్పండి గట్టిగా చెప్పండి, ఆగిపోక సాగిపోవాలంతే. టైం ఎంతైనా 10 అయినా సర్లే పర్లేదు, 11 అయినా పర్లేదు. ఆగిపోక దేవునికి స్తోత్రం. ఆగిపోయిన వ్యక్తులు మొట్టమొదటగా ఎవరండి? లోతు భార్య. ఇక్కడే చెప్తున్నారు కానీ అక్కడ చెప్పట్లేదు. అమ్మ వెనకాల వాళ్ళు చెప్పండి, ఎవరు ఆగిపోయారు? మీరు ఆగిపోండి, మీరు ఆగిపోండి, వాళ్ళు సాగిపోతారు. చెప్పండి, ఎవరు ఆగిపోయారు? 2 ఎవరు ఆగిపోయారు? అమ్మా సంసోను. 3 ఎవరు ఆగిపోయారు? అననయ్య చెప్పారు. 4 ఎవరు ఆగిపోయారు? మీరు లోతు భార్యలాగా ఆగిపోతారా? సంసోన్లాగా ఆగిపోతారా?
అననీయ సప్పేరులాగా ఆగిపోతారా? ఇంకొకరు ఎవరు సొలొమోను మహారాజులాగా ఆగిపోతారా? ఎలా ఎలా ఏమైపోవాలా? సాగిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకీ ఎలా సాగిపోవాలా? ఎవరిలా సాగిపోవాలా? ఇది మాట విషయం. కంగారు మీరు చెప్పేకండి, ప్రసంగం నన్ను చెప్పనివ్వండి. మీరు ఆత్మీయులని మాకు అర్థమవుతుంది, మీకు మంచి జ్ఞానం ఉందని అర్థమవుతుంది, మీ పాస్టర్ గారు వాక్యం బాగా బోధిస్తారని మాకు అర్థమవుతుంది. నన్ను పిలిచారు కదా, నన్ను కూడా చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాగిపోయిన వ్యక్తులను కొంతమందిని చూద్దాం. ఇప్పుడు దాకా ఆగిపోయారు, ఇంకా ఆగిపోయిన వాళ్ళ గురించి ఇంకా మనం ఆగిపోదాం. ఇప్పుడు ముందుకి సాగిపోదాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఉండండి అమ్మా, చెప్పనివ్వండిరా, మీరే చెప్పేత్తలాగా. రైట్, మీకు వాక్య జ్ఞానం బాగా తెలుసు అనుకోండి, చెప్తున్నాను. మరి సాగిపోయిన భక్తుల కోసం మనం ధ్యానం చేసేటప్పుడు మనం కూడా సాగిపోవాలా. ముందు ఉందో మీకు కంగారు పడకండి, చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, ఆదికాండం 22వ అధ్యాయం అమ్మా, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడైన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. మహాభక్తుడు అన్నాను కదా, ఈయన ఎవరండి? అబ్రహాం గారు. చెప్పండి, ఎవరండి? ఈయన సాగిపోయిన లిస్టులో ఉన్నాడు. ఈయన అబ్రహాం గారిలా మనం కూడా ఏమైపోలా? సాగిపోదురు. కానీ ఇప్పుడు చెప్తాను కొన్ని విషయాలు, మీరు సాగిపోతారు ఆగిపోతారు చెప్తాను నేను. అబ్రహాం గారిలా మనం కూడా ఏమైపోవాలండి? సాగిపోవాలా. ఎక్కడి నుంచి సాగిపోయాడు అబ్రహాము? తన తండ్రి ఇంటి నుంచి, తన బంధువుల్ని విడిచిపెట్టి, తన స్నేహితుల్ని విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టి, తన డబ్బుని విడిచిపెట్టి, తన రక్త సంబంధికులను విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి ముందుకి సాగిపోయాడు. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను మాట ఏంటంటే, మీరు సాగిపోగలరా అబ్రహాములా? మీ బంధువులను విడిచిపెట్టగలరా? మీ స్నేహితులను విడిచిపెట్టగలరా? మీ రక్త సంబంధికులను విడిచిపెట్టగలరా? మీ డబ్బుని విడిచిపెట్టగలరా? మీ బిడ్డలను విడిచిపెట్టగలరా? కొంతమంది కొన్ని చోట్ల ఆగిపోతున్నారు. ఫస్ట్నే విడిచిపెట్టగలమని కొన్ని వాయిస్లు ఎక్కువ వచ్చాయి, తర్వాత లిస్ట్ చెప్తుంటే తగ్గిపోతున్నాయండి వాయిస్లు. ఏంటో మరి ఎక్కడ ఎవరెవరు తగ్గిపోతారో మనకు వెళ్దాం. తన తండ్రి ఇంటి నుంచి అట్ట ముందుకు సాగిపోయాడు. అంటే ఎవరిని విడిచిపెట్టి? బంధువుల్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులైన మీరు కొన్ని సందర్భాల్లో బంధువులను కూడా విడిచిపెట్టాల. విడిచిపెట్టరు, కాంప్రమైజ్ అయిపోతారు. అయ్యి బాబు, ఆ పెళ్ళికి వెళ్ళకపోతే ఎలాగండి బాబు, మాట వచ్చేస్తుంది. ఈ పెళ్ళికి రాట అయిపోతే ఎలాగండి బాబు, మా బంధువులు ఒప్పుకోరు అసలానే. దీనికి అది అయిపోతే ఎలాగండి బాబు, మా వాళ్ళందరూ ఏమనుకుంటారో. అది కట్టకపోతే మా చుట్టాలు ఒప్పుకోరండి బాబు, అది కట్టకపోతే ఎలాగండి, ఇది చెయ్యపోతే ఎలాగండి. ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నావు? వదిలేస్తున్నావా బంధువులు? నువ్వు బంధువులు వదిలేస్తున్నారా? ఇందాక చెప్పాం కదా, అబ్రహాములాగా మేము సాగిపోతాం. వదిలే బంధువుల్ని. ఏ విషయంలో? దేవుడి విషయంలో. ఏ విషయంలో అయితే నిన్ను అభ్యంతర పెడుతున్నారో వాళ్ళ మాటలను విడిచిపెట్టేసి ముందుకు కొనసాగిపోవాలా. నిజమైన క్రైస్తవులు ఎక్కడ తెలిసిపోతారో తెలుసండి? పెళ్ళిళ్ళ దగ్గర తెలిసిపోతారు. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తెలిసిపోతారు. పెళ్లి కూతురుని చేసేటప్పుడు తెలిసిపోతారు. కాంప్రమైజ్ అయిపోతున్నావా? సాగిపోతున్నావా? ఇలాగే సాగిపోతామని అనుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సాగిపోయిన వాళ్ళు ఇందాక లిస్టులో చూసాం. ఎవరో లోతు భార్య అలాగే సాగిపోయింది, ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. అయ్యే కావాలనుకుంటే అక్కడ ఆగిపోయింది. నువ్వు అయ్యే కావాలనుకుంటే అక్కడ ఆగిపోతావు. నీ దీవెన అక్కడితోనే ఆగిపోద్ది, నీ పరిస్థితి అక్కడితోనే ఆగిపోద్ది. కానీ అబ్రహాం లాగా తన బంధువులు విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు విడిచిపెట్టాడు. కాంప్రమైజ్ అయిపోయి భక్తి చేయవలసిన అవసరం లేదు. అలాంటి భక్తి చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. భక్తి చేస్తున్నావా? ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ తీసి చదువుతున్నావా? ఆదివారం ఒక్కసారి అటువైపు ఇటువైపు దుమ్ము దులిపేసి జిప్ అప్పుడే తీస్తాం. జిప్పుకి సౌండ్లు ఎందుకు వచ్చేస్తాయి? ఏమంటే జిప్పు తీసేటప్పుడు సౌండ్ వస్తుందా? ఎందుకు వస్తుందో తెలుసండి? జిప్పు తీసేటప్పుడు మీరు పక్కన గమనించండి, జిప్పుకి ఎక్కువ సార్లు వాడితే సౌండ్ రాదు. నువ్వు అప్పుడప్పుడు తీస్తున్నావు కాబట్టి జిప్పు సౌండ్ వస్తుంది. అంటే అప్పుడప్పుడు బైబిల్ దొరుకుతున్నావు అన్నమాట. నువ్వు కొంతమంది బైబిళ్ళు అస్సలు ఒక్క పేజీ కూడా నలగదండి. నా బైబిల్ చూడండి ఎలా ఉందో. అందరూ అంటారు, పాస్టర్ గారు బైబిల్ మార్చొచ్చు కదని అంటారు. కానీ దీన్ని మార్చబుద్ధి అవుతుంది నాకు. మన బైబిల్ అంటండి ఉబ్బుపోవాలట, మన బైబిల్కి ఒళ్ళు వచ్చేయాలట. కానీ మన బైబిల్కి ఒళ్ళు రాదు, కానీ మనకు వచ్చేస్తుంది ఒళ్ళు. బైబిల్కి ఒళ్ళు రాదు, మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ ఉబ్బిపోయేటంతగా నువ్వు చదవాలా. ప్రతి పేజీ కూడా నువ్వు తిరగేయాలా, అది నలిగిపోవాలా. ఆ రీతిగా బైబిల్ భక్తి అంటే ఆషామాషి అనుకుంటున్నారండి.
దేవునిలో భక్తి చేయడం అంటే ఆషామాషి అనుకున్నారా? ప్రార్థన చేయాలా? ఉదయాన్నే లేచిన ఎంతమంది మోకరించి మంచం దగ్గర ఎంతమంది ప్రార్థన చేస్తారు? లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ఎత్తకండి చేతులు. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. లేచిన వెంటనే మోకరించి దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. మా పాస్టర్ గారు ఆవిడకి ఇది ఒక అలవాటు. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదు, నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి. పరిస్థితి ఏదైనా అయిపోనివ్వండి, కుర్రాడు ఆడనివ్వండి, లేకపోతే నాకు ఏదైనా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆవిడ నోరిప్పి మాత్రం మాట్లాడదు. ఆవిడ కొన్ని నియమాలు ఉంటాయి. పొద్దున్న లేవాలి, మంచం కిందనే నిలబడి అక్కడే మోకరించి ప్రార్థన చేయాలి ఒక అరగంట సేపు. తర్వాత బైబిల్ చదువుకోవాలా, వాక్యం చూడాలా. అవన్నీ అయిన తర్వాతే నూనె తీసుకుని సిలువ వేసుకోవాలా, పిల్లలు కుర్రోడు నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయాలి, నా కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది ఆవిడ. ఎన్నంటే అవనివ్వండి, ఆవిడ మాట అవసరమైతే సైకిలైనా చేస్తుంది తప్ప నోరిప్పి మొట్టమొదటి మాట దేవుని కోసమే మాట్లాడాలా. మొట్టమొదటిది మాట దేవుని కోసమే మాట్లాడాలా. దేవుని నా మొట్టమొదటి పని దేవుని కొరకు అయ్యి ఉండాలా. తన తీర్మానం చాలా గొప్పది. ఈ రాత్రికాల సమయంలో ఏ తీర్మానం ఉందో నీకు? ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావా? డే ముగిసిపోయింది, మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు ఈ రోజంతా మమ్మల్ని కాపాడవని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబారాధనలు ఉన్నాయి? 7 గంటలకి నీ కుటుంబంలో కుటుంబారాధన ఉండాలా? ఉంటుందా? సీరియల్ ఎట్టేస్తున్నారు అంతే. 7 గంటలకల్లా సీరియల్, సినిమాలు ఎట్టేస్తున్నారు. చూడనోళ్ళు ధన్యులు, చూడనోళ్ళు ధన్యులు. నిజంగా మీరు ధన్యులు చూడనోళ్ళు. చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానండి మాట. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, సీరియల్ చూస్తున్నారో, ప్రార్థన ఎవరైతే చేయట్లేదో, దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇవ్వట్లేదో వాళ్ళ కోసం ఈ వాక్యం. అర్థమవుతుందండి? భక్తిని మనం చేయాలా, భక్తిని మనం చేయాలి. సాగిపోవాలి భక్తిలో. తన ఇంటి వారిని విడిచిపెట్టి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరండి? అబ్రహాము గారు. రెండోది మనం చూస్తే అదంతా ఒక ఎత్తు అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దీవించాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎవరు లేరట? పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడండి? వాగ్దానం చేశాడు. వెంటనే ఇచ్చేసాడా దేవుడు? ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. బాగా వృద్ధాప్యం వచ్చేసింది. తన భార్య కూడా వృద్ధాప్యం వచ్చేసింది. గర్భం కూడా ఏమైపోయిందట? పిల్లల కండానికి సహకరించకుండా స్త్రీ ధర్మం నిలిచిపోయే స్థితిలో కల్లా వెళ్ళిపోయింది. 1% కూడా, 0% కూడా అవకాశము లేదు. కానీ విశ్వాసాన్ని కోల్పోయాడండి, కోల్పోయాడు. ముందుకు కొనసాగిపోయాడు. మనమైతే ఏం చేస్తాం? 7 వారాలు ప్రార్థన చేసో, లేకపోతే 10 వారాలు ప్రార్థన చేసో, 1 నెల ప్రార్థన చేసో, మందిరానికి వచ్చో, 2 నెలల మందిరానికి వచ్చో, కార్యం జరగకపోతే సాగిపోతారా, ఆగిపోతారా? మీరే అంటారు, నేను అంటలేదు. ఆగిపోయే వ్యక్తులుగానే ఉంటున్నారు ఈరోజు చాలామంది. దేవుడి దగ్గర నుంచి కార్యాలు పొందుకుంటే వెళ్తున్నారు. ఒకవేళ ఏదైనా పొరపాటు కార్యం జరగలేదంటే ఆగిపోతున్నారు, అక్కడ ఆగిపోతున్నారు. అబ్రహాములో బ్రతకడం, అబ్రహాములో భక్తి చేయడం చాలా కష్టమండి. ప్రజలు ఎన్ని మాటలన్నా, శారమ్మని ఎన్ని మాటలన్నా, అబ్రహాముని ఎన్ని మాటలన్నా, నువ్వు గొడ్డిదాను అన్నా, నీకు పిల్లలు లేరన్నా, ఓ మోకరించి ప్రార్థన చేస్తావు, దేవునిలో చేతులెత్తి ప్రార్థన చేస్తావు, 24 గంటలు సేవ అంటావు, చర్చ అంటావు, అయినా సరే నీ జీవితంలో కార్యం జరగలేదు. అబ్రహామా, ఎందుకు వచ్చిన భక్తి అయ్యా? మానేయ. ఎన్ని మాటలన్నా కానీ మానేశాడండి? మానేలేదు. ఆగిపోయాడండి? ఆగిపోలేదు. ఏమైపోయాడు? సాగిపోయాడు. ఎప్పటి వరకు అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు పొందుకునేంత వరకు కూడా తన ప్రార్థన ఆబ్జేయలేదు, విశ్వాసం ఆబ్జేయలేదు, పట్టుదల కలిగినటువంటి భక్తిని ఆబ్జేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆగిపోక ముందుకు సాగిపడి విధేయత చూపించడంలో కూడా అబ్రహాము ముందుకి సాగి. ఎంత విధేయత, ఎంత విధేయత! లేక 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 వృద్ధాప్యం ముందు కుమారుడు పుట్టాడట. ముసలోడు అయిపోయిన తర్వాత బిడ్డ పుడితే ఆ బిడ్డకి ఇంచుమించుగా 12-11 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, అయ్యా అబ్రామా, నీ కుమారుణ్ణి ఎంతమంది ఇచ్చేస్తారు? ఎంతమంది దేవుని కోసం మీ పిల్లల్ని ఇచ్చేస్తారండి? ఇందాకన్నా కదా అబ్రహాములాగా భక్తి మేము చేస్తామని చేతులు ఎత్తారు. చెప్పండి, ఎంతమంది వచ్చేస్తారు దేవుని సేవ కోసం? యవనస్తులు ఇక్కడ ఉన్నారు. దేవుని సేవ కోసం ఎంతమంది వస్తారు? అమ్మా, దేవుని సేవకి ఎంతమందిని ఇచ్చేస్తారు? సేవకంటే ఇచ్చేస్తాం, చంపేస్తారంటే ఇచ్చేస్తామా? మాటలు కాదు. సేవకంటే పాస్టర్ గారి దగ్గర ఉంటారు కాబట్టి, పాటలు నేర్చుకుంటారు కాబట్టి, వాక్యం చెప్తారు కాబట్టి, అందరూ కానుకలు ఇస్తే చక్కగా వాటిని భుజించవచ్చు కాబట్టి, కుమారుడు ఎక్కడైనా సేఫ్గా ఉంటాడు కాబట్టి సేవకుని ఇచ్చేస్తానని ఒకవేళ నువ్వు తర్ఫీదు, నువ్వు ఒకవేళ తీర్మానం చేసుకోవచ్చు. అక్కడ అడిగింది దేవుడు తన కుమారుని సేవ కోసం కాదండి. దేనికోసం? చావు కోసం. చెప్పండి, దేనికోసం? చావు కోసం. నీ కుమారుని చంపే అన్నాడు దేవుడు. ఎంత విధేయత చూపించాడంటే, ప్రభువా నువ్వు చంపేయమంటున్నావు కదా,
బలి ఇచ్చేయమంటున్నావు కదా, ఇచ్చేస్తాను ప్రభా. అసలు దహన బలి ఎలాగివ్వాలో ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో కానీ సంఖ్యాకాండంలోకి వెళ్ళి మీరు చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో కానీ సంఖ్యాకాండంలో బలుల కోసం కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. అసలు దహన బలి ఎలా చేయాలనేది ఒకసారి మా లిస్ట్ మీరు చదివితే కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, కన్న పేగులు ఏమైపోతాయండి? కరిగిపోతాయి. తండ్రి గుండె కరిగిపోతుంది, ఏమైపోలో తెలియదు. తన కుమారుడు పశువుని ఎలాగైతే 2 కాళ్ళు చేతులు కట్టేస్తారో, తన తలను నరికేస్తారో, తన చర్మాన్ని ఒలిచేస్తారో, లోపల ఉన్న పేగులు బయట తీస్తారో, లోపల ఉన్నటువంటి ఏ ఏ భాగాలు తీయాలో బయటికి అన్నీ రాయబడి ఉన్నాయి. అవన్నీ తీసి ముక్కలు ముక్కలుగా చేసి కాల్చి బూడిద చేయాల. ఒక కన్న తండ్రికి కన్న కొడుకుని ముక్కలు చేసి కడుపులో ఉన్న పేగులు బయటికి తీయాలంటే ఆ కడుపు ఏమైపోతుందో చెప్పండి ఒకసారి. ఆ కన్న తల్లి యొక్క హృదయం ఏమైపోతుందో చెప్పండి ఒకసారి. ఒక చిన్న దెబ్బ తగిలితేనే బిడ్డలకి మనం తట్టుకోలేం, వాళ్ళు ఏడిస్తేనే మన హృదయం ఆగదు, స్కూల్ నుంచి బయటికి ఇంటికి తొందరగా రాకపోతేనే మనసు అల్లాకొల్లాలం అయిపోద్ది. టీవీలో న్యూస్లు మనం చూస్తూ ఉంటుంటే బిడ్డలు చచ్చిపోతున్నారు చూస్తూ ఉంటుంటే మన హృదయం తట్టుకోలేక ఏడ్చేస్తున్నాం. కన్న బిడ్డ లేక పుట్టినటువంటి బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను దేవుడు నాకు బలిగా ఇచ్చేయమంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వెనక తీయక, ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టము, నా కుమారునికి బలిగా ఇచ్చేస్తానండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది అబ్రహాములో భక్తి చేయడం అంటే. ఇచ్చేస్తారా మీ పిల్లలంటే? ఇచ్చేస్తామన్నారు. దేవుడి కోసం చచ్చిపోతారంటే ఇచ్చేస్తామంటే ఇవ్వగలమా? దేవుడు అడిగితే అలాగే ప్రభువా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. శారమ్మకు చెప్పడం లేదు తెలియదు, ఎందుకంటే ఇద్దరు ఆత్మీయులు కాబట్టి చెప్పే ఉండొచ్చు. ఆ తల్లి యొక్క మనసు ఎంత గొప్పదో, ఆ కన్న తల్లి యొక్క మన హృదయం ఎంత గొప్పదో. అయ్యా నీ మాట చెప్పనే జరిగించు, దేవుడి మాట చెప్పనే జరిగింది, తీసుకెళ్ళిపోతాడ. కట్టెలు చక్కగా పేర్చుకున్నట తీసుకెళ్ళిపోతున్నాడ. కొడుకుని పట్టుకున్నట్ట, తన పని వాళ్ళు ఇద్దరిని తీసుకున్నట్ట, గాడిద గంధం కట్టడంటే ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రియ దేవుని బట్లరా, వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అడుగుతాడు, అయ్యా మన బల్లికి అన్నీ సిద్ధం చేసుకున్నాం కానీ గొర్రెపిల్ల ఎక్కడా? ఆ మాట అడిగినప్పుడు అబ్రహాం యొక్క గుండె ఏమైపోవాలండి? నేను నిన్నే బలిగా ఇవ్వబోతున్నాను, నిన్నే చంపబోతున్నాను, నీ చర్మం ఒలవబోతున్నాను, నీ కడుపులోని ప్రేగులను బయటికి తీయబోతున్న కొడుకుతో చెప్పగలడా? ఎంత నలిగిపోయి ఉంటుందండి హృదయం, ఎంత కన్నీరు గార్చుంటాడండి. దేవుని సేవ అంటే మాటలు కాదండి, దేవుని పరిచర్య అంటే మాటలు కాదు, దేవుని దగ్గర భక్తి చేయడం అంటే మాటలు కాదు, ఆగిపోక ముందుకు సాగిపోవడం అంటే మాటలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు చస్తూ బ్రతకాల సేవకుడు అంటే. తన కోరికలు తన ఆశలు చంపేసుకుని, ఒక్క మాట నేను చెప్పమంటారు, తెగించి ఒక మాట చెప్తున్నాను, సిగ్గు లేకుండా బ్రతకాలనే సేవకుడు అంటే. మొఖం మీద చీయన్నా తువ్వన్నా ఉమ్మి వేసినా మాటలు పలికినా వాటిని తుడుచుకుని, నువ్వు మా ఇంటికి రాకయ్యా, నువ్వు అంటే మాకు ఇష్టం లేదు అని ఒకవేళ ముఖం మీద అన్నా మళ్ళీ ఉదయాన్నే సేవకుడు చేంజ్ చేయాలా? ఎవరన్నా వెళ్తారా? మీరు ఆ ఇంటికి వెళ్తారా? మళ్ళీ ఒకసారి దెబ్బలాడితే ఎవరితోనో గొడవ పెట్టుకుంటే వెళ్తారా? కానీ సేవకుడు వెళ్ళాలా. అందుకని నన్ను చస్తూ బ్రతుకుతూ సేవ చేయాలి, సిగ్గు లేకుండా సేవ చేయాలా. అది దేవుని సేవా పరిచర్య అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. అబ్రహాము ఆగిపోక సాగిపోయాడు. ఒకే ఒక కుమారుని బలి ఇవ్వడానికి కూడా ఏమాత్రం కూడా వెనక తీరినటువంటి వ్యక్తిగా మనకి అబ్రహాము కనబడుతున్నాడు. తన కుమారుని ఇచ్చేసాడండి. ఈరోజు ఇవ్వగలుగుతున్నావు దేవునికి? అమ్మా మాట్లాడాలా, కనబడుతున్నాను నేను. దేవుని సేవకు ఏం చేయాలా? మన బిడ్డల్ని ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? ఇంకా ఇప్పుడు మాత్రం మాట్లాడరు, మాట్లాడండి. ఏమి ఇవ్వాలా? దేవుని కొరకు ఏమి ఇవ్వాలా? మన సర్వస్వాన్ని ఇచ్చేయాలి ఆయన కోసం, మన జీవితాన్ని ఇచ్చేయాలి ఆయన కోసం. ఎందుకంటారా? ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయన, బలం ఇచ్చినవాడు ఆయన, శక్తినిచ్చినవాడు ఆయన. నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావంటే ఆయన కృప వల్ల మాత్రమే, మరి ఇంకా ఏది కూడా కానే కాదు. ఆయన కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం, ఆయన కృప వల్లనే మనం ఆరోగ్యవంతులుగా ఉన్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేసేస్తున్నాం మనం? మహా అయితే ఆదివారం ఆరాధనలో ఒకవేళ ఎంత వేస్తున్నాం కానుక? ఈరోజు ఇంకా ఏ సంఘాల్లోనూ కూడా మార్పు రాలేదని నేను అనుకుంటున్నాను. ఎంత ఇస్తున్నాం కానుక? ఇది కానుకల ప్రసంగం కదా అమ్మ. 50, 100కి బాగానే వచ్చారు తల్లి, మీకు వందనాలు. ఇంకా కొన్ని సంఘాల్లో ఇంకా 5 రూపాయల కాసులు, 10 రూపాయల కాసులు, 10 రూపాయలు చిరిగి, నా దగ్గర ఇంకా చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి మా సంఘంలో చేసినాయి. మా వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ అక్కడక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి అవి, నేను దాచాను వాటిని. నువ్వు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వైద్యం చేయించుకోకుండా డాక్టర్ దగ్గర గదిలోకి వెళ్ళడానికి ఎంత కడతావు? ఇప్పుడు ఎంత ఫీజు? బాగా కార్పొరేట్ హాస్పిటల్ అయితే 500, 650 రూపాయలు కూడా ఫీజు ఉంది. దేనికోసం? వైద్యం చేయించుకోవడానికి కాదు, నాకు ఈ జబ్బు ఉంది అని డాక్టర్ దగ్గర చెప్పడం కోసం. ఒక మాట పూర్తిగా వింటాడాయన? వింటున్నారా? వినట్లేదు. నీ మాట పూర్తిగా కూడా వినకుండగా
దాని మీద కాగితం మీద 2 అక్షరాలు రాయడం కోసం, అక్కడికి వెళ్ళడం కోసం 600, 700 ఫీజు కట్టి నువ్వు ఒక పుస్తకం కొనుక్కుంటున్నావే, ఓపిక 600, 700 అయిపోతుంది. అంటే నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు నేను. ఇప్పుడు రేట్లు అలా ఉన్నాయి. మరి నువ్వు ఇక్కడ ఎంతసేపు కూర్చుని నువ్వు ప్రార్థన చేసినా ప్రభువు వింటాడు, నువ్వు ఏది చెప్పినా ప్రభువు వింటాడు, నువ్వు ఏడుస్తా అని ఏడుస్తాడు, నవ్వుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, లోపలికి రాణిస్తాడు. ఎంత ఇస్తున్నాం మనం దేవునికి? మారాలండి, మార్పు రావాలి. ఎంత సంపాదించుకుంటున్నావు, దేవుడికి ఎంత ఇస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు? పొద్దున్న లేచి నువ్వు టిఫిన్ తెచ్చుకున్నాక ఇంట్లో టిఫిన్ తెచ్చుకుంటే 100 లేకపోతే 150 అయిపోతుంది. ఒక 5, 6 ఉంటాయి. అయిపోతుందా లేదండి? అయిపోతుంది. ఆ 100, 150 కూడా ఒక్క టిఫిన్ ఖర్చు మానేసి నోరు కట్టుకొని దేవుడి మంత్రాన్ని కానుక తీసుకురాలేవా? అబ్రహాములాగా సాగిపోతాను. చెప్పడం చాలా సులువు, చేయడం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి ఇచ్చే విషయంలో మనం అందరం కూడా ముందుగానే ఉండాలి. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులకు నేను చెప్తున్నాను, 350 రూపాయలు నెలకే రీఛార్జ్ చేపిస్తున్నాను. నెట్ అయిపోతే ప్రాణం విలువలు ఆడిపోతుంది. ఎవరు నెట్ వేస్తారని వెతికేసుకుంటున్నామే. మరి దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని కొరకు చేయి చాచే విషయంలో, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరు ఎలా ఉన్నారు? ఆగిపోయే వ్యక్తులుగా ఉన్నారా? సాగిపోయే వ్యక్తులుగా ఉన్నారా? అబ్రహాము ఆగిపోలేదు, సాగిపోయాడు. ఎప్పటిదాకా సాగిపోయాడు? బహుమానం పొందినంతగా అబ్రహాము సాగిపోయాడు. అలాంటి భక్తిని మనం కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో వ్యక్తిని మనం చూస్తే యోసేపు జీవితంలో, నేను రెఫరెన్స్లు చెప్పను, త్వరగా చెప్పేస్తాను. యోసేపు కూడా ఏమైపోయాడండి? సాగిపోయాడు. ఎక్కడ సాగిపోయాడు? ఎక్కడ ఆగిపోవాలి అసలు? ఎక్కడ ఆగిపోవాలండి? అన్నదమ్ములు కొట్టేస్తుంటే అక్కడ తిరగబడి అక్కడ ఆగిపోవాలా? అన్నదమ్ములు కొట్టేస్తుంటే అక్కడ ఆగిపోయి తిరగబడి కొట్టేయాలి. కానీ కొట్టాడా? విధేయత చూపించాడు. అందరు కలిపి గోతులో తోసేశారు. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ప్రభువుకు మొరపెట్టాడు. దేవుడు తన కుమారుడు పెట్టినటువంటి మొరను ఆలకించి గోతుల నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? బయటకు తీసుకొచ్చాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళి అమ్మేశారు. బానిసగా వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బానిసగా వెళ్ళిపోయిన తల్లి లేకపోయినా, తండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి చేసే విషయంలో మాత్రం యోసేపు ఏమాత్రం కూడా ఆగిపోలేదు, ముందుకు సాగిపోయాడు. యవన కాలం వచ్చేసిన తర్వాత తన యజమానుడి యొక్క భార్య ఏం చేసింది? నాతో పాపము చేయమని అనేక మార్లు యోసేపుని ప్రేరేపించింది. కానీ యోసేపు చేసాడే పాపం? ఎంత గొప్ప భయంకరమైన పాపం నేను చేయనని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. రెఫరెన్స్ చదివించట్లేదు కానీ పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పాపము చేయకుండా పారిపోయాడు, ముందుకు సాగిపోయాడు. మనమైతే అలాంటి ఆప్షన్ వస్తేనో, యవనస్తులు చెప్తున్నాం, అలాంటి ఆప్షన్ వస్తేనో, నాతో పాపం చెయ్యని ఏ స్త్రీ అయినా నిన్ను ప్రేరేపిస్తే, ఏ పురుషుడైనా నిన్ను ప్రేరేపిస్తే, నేను ఆస్తి ఇస్తాను, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను, బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తానని ఎవరైనా మిమ్మల్ని మభ్యపెట్టి పాపం చేయమని అడిగితే ఆగిపోతున్నాం అక్కడ? లేదు, నా దేవుని కోసం నేను బ్రతకాలి, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, నా శరీరాన్ని కాపాడుకోవాలి, నా యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలని ముందుకు సాగిపోతున్నావా, లేదా అక్కడ ఆగిపోతున్నావా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేటనని మీకు తెలియజేస్తున్నాను. సాగిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు, జైలుకి వెళ్ళిపోయిన భక్తిని విడిచిపెట్టలేదు, మరలా తిరిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ దేశానికే ఒక ఏలికగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఆగిపోయాడా, సాగిపోయాడా? యవనస్తుడైనటువంటి యోసేపు భక్తి విషయంలో సాగిపోయాడు, పాపం చేసే విషయంలో ఆగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది భక్తుల కోసం ఉన్నారు, సాగిపోయినాళ్ళు. యోబు కూడా ఏమైపోయాడండి? ముందుకి సాగిపోయాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడ్డలను కోల్పోయాడు, భార్య కూడా దూషించి దేవుని దూషించి చచ్చిపోన్నది. ఆగిపోయాడండి. ఒక లోను ఆగిపోతే మనం ఆగిపోతాం, లోను తొందరగా రాగిపోతే ఆగిపోతాం, సీడు తొందరగా ఇవ్వకపోతే ఆగిపోతాం. ఆస్తి అంతా పోయింది, పిల్లలను కోల్పోయాడు, ఒక్కసారి ఆరోగ్యం కూడా పోయింది, స్వస్థత రాకపోతే ఆగిపోతాం, దేవుడు బాగు చేయకపోతే ఆగిపోతాం. అన్ని విషయాల్లో యోబు మనకు మంచి మాదిరి. ఆగిపోయాడా? సాగిపోయాడు. కనుకనే మళ్ళీ రెండంతలుగా దేవుడు ఆయన యోబుని దీవించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆగిపోయే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు, సాగిపోయే వ్యక్తిగా ఉండాలండి. ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నా. షడ్రకు, మేషకు, అభిజ్ఞకులు కూడా ఏమైపోయారండి? ఆగిపోయారా? వాళ్ళ ముందుగానే 7 అంతల వేడిమ కలిగినటువంటి అగ్నిగుండాన్ని బేర్చేశారండి. ఎందుకోసం? నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించిన వాడు ఎవడైనా సరే వాడిని ఏం చేస్తాను? అగ్నిగుండంలో వేసేస్తానని
ఎవరు నెబుకద్నెజరు రాజు ఒక చాటింపు వేశాడు. భక్తి కలిగిన వారు అక్కడే అర్థమైపోద్ది, భక్తి చేస్తున్నారా లేకపోతే భక్తి చేయట్లేదా. కాల్ చేస్తానని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తే ఏమన్నారండి, మా దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము నీవు నిలవబట్టించినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము. కోపం వచ్చేసింది, రౌద్రము గలవాడే, అగ్నిని 7 అంతలు ఎక్కువ చేశాడు అన్నాడు. 7 అంతలు ఎక్కువ చేసిన తర్వాత బలాఢ్యులైన వారిని తీసుకొచ్చి షడ్రకు మేషకు అభిజ్ఞుగులను బంధించి బలాఢ్యులు తీసుకెళ్ళి ఏం చేశారండి, అగ్నిగుండంలో పడేశారు. అగ్గి చూసి ఆగిపోవాలా. ఎవరో మనమైతే ఏం చేస్తాం, ఆగిపోతున్నారు లేదమ్మా. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆగిపోతున్నాం ఆత్మీయతలో. 7 అంతలు వేడిమిగినటువంటి అగ్నిని చూసినా కానీ షడ్రకు మేషకు మేము సాగిపోతాం తప్ప, మా దేవుడు రక్షించకపోయినా, స్వస్థపరిచినా పరచకపోయినా, లోన్ వచ్చినా రాకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, మా ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా మా భక్తిలో మేము ఆగిపోము, ముందుకు సాగిపోతాం అనేటువంటి ఆత్మీయస్థితులకు మీరు అందరూ రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిలో వేసేసిన తర్వాత అగ్నిలో ఎవరున్నారండి, వారితో పాటు ముందుకు సాగిపోయారు వాళ్ళతో పాటు ప్రభువు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరలా అగ్నివాసన అంటకుండా వారిని బయటికి రేపే. తల వెంట్రుకు కూడా ఏమవ్వలేదట, కాలిపోలేదు, బట్టలు కూడా కాలిపోలేదంట. టెస్ట్ చేయించారంట. మళ్ళా ఏదైనా తల వెంట్రు కాలిపోయిందని టెస్ట్ చేయించారు. టెస్ట్లో పాస్ అయిపోయారంట. వాళ్ళు ఒక్క వాసన కూడా రాలేదు. అందుకే ఈరోజు సాక్షులుగా మన వారి కోసం మాట్లాడుకున్నాం. పౌలు అంటాడు ఆఖరిగా, పౌలు గారు ఒక మాట అంటారు. ఇందాక మనం ఫస్ట్లో చదివాం చూడండి, పౌలు గారు అన్నమాట. ఇంకో మాట చూద్దాం. 2 తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇదే లాస్ట్ రెఫరెన్స్, వాక్యం కూడా అయిపోయింది. చదవండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2వ పత్రిక, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా పరుగును ఏం చేశానండి, కడముట్టించి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరుగును కూడా ఏం చేయాలా, ఆగిపోవాలా, సాగిపోవాలా. జీవ కిరీటం పొందుకునేంత వరకు సాగిపోవాలి. అనేక మంది రక్షణ పొందుకునేంత వరకు కూడా నువ్వు సాగిపోవాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి ఇతరులకు అనేక మందికి రక్షణ మార్గం చూపించే విధంగా ఉండాలి. ఒకవేళ ఏ విషయంలోనైనా సరే నువ్వు ఆగిపోతే, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడాడు, మీరు ఆగిపోక సాగిపోవాలి.